హలో అండి, ఈరోజు మా అమ్మ చేసే స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, గ్రీన్ పీస్, దాల్చిన చెక్క, 5 లవంగాలు, 4 ఎలాచి, 3 బిర్యానీ ఆకు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 కప్స్ ఆఫ్ రైస్, సాల్ట్, ఇంకా జీడిపప్పు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేడైన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. వేసిన తర్వాత అందులో దాల్చిన చెక్క, ఎలాచి, బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని నిమిషం పాటు వేపుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు వేపుకోవాలి. ఆ తర్వాత 1 కప్ గ్రీన్ పీస్ వేసుకొని నిమిషం పాటు వేపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపను వేసుకొని 3 నుండి 5 నిమిషాల పాటు వేపుకోవాలి. అంతా అయిపోయాక ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీరు లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా యూస్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. మీకు కావాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ ఆయిల్తో పాటు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. అంతా కలుపుకున్నాక చివరిగా వేయించి ఉంచిన జీడిపప్పును చల్లుకోవాలి. అంతే, ఎంతో ఈజీగా చేసుకునే మా అమ్మ స్టైల్లో ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని మీరు కూర్మా కర్రీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇది నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అండి, నేను అక్కడ కూడా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, కావాలంటే ఫాలో అవ్వచ్చు.